హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సో వచ్చేదంతా వర్షాకాలం వచ్చేసింది, అలానే ఇంకా ముందు ముందు ఏంటి అంటే చలికాలం కూడా వస్తుందమ్మా. డెడ్ స్కిన్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది, మాకు స్కిన్ మీద ఇచ్చింగ్ వస్తుంది, ఇలా చాలామంది చెప్తూ ఉంటారు. మేడం సున్నిపిండి వాడుతూ ఉన్నా కానీ మా స్కిన్ గ్లోయింగ్గా లేదు అంటూ ఉంటారు చాలామంది. సో ఈరోజు నేను ఎక్స్ఫోలియేషన్ ఉద్వర్తన్ పౌడర్స్ అంటారు కదమ్మా, మేము బాడీ స్క్రబ్ ఇస్తామమ్మా. ఇది అంతకుముందు ఇచ్చేవాళ్ళం, ఈ మధ్య మానేసాము, మళ్ళీ తయారు చేసాము బాడీ స్క్రబ్ మా ఇది. సో ఇది ఒక స్పెషల్ ఆరెంజ్ బాడీ స్క్రబ్ ఇది. సో మీరేంటి అంటే వారానికి 2 సార్లు యూస్ చేయొచ్చు. దీంట్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. మీరు కొంచెం తీసుకునేసి దీనికి మీరు కావాలంటే అలోవెరా జెల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఉత్తి పేస్ట్ను కూడా ఒక 2 మినిట్స్ మసాజ్ చేసుకోండి బాడీ అంతా. అంటే పైనుంచి స్టార్ట్ చేశారు అంటే కిందకు వచ్చేలోపల ఎలాగో 5 మినిట్స్ పడుతుంది. తర్వాత నీట్గా స్నానం చేసేసేయండి మా, మీ స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది, నిదానంగా బ్రైట్గా కూడా అవుతుంది. ఒక మంచి బాడీ స్క్రబ్ ఇది ఫ్యాంటైజ్ నుంచి. సో ఆరెంజ్ బాడీ స్క్రబ్ అనమాట. అలాంటిదే ఇది కూడా అనుకోండి, మీరు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. అందరూ కొనాలంటే కొనలేరు. యాక్చువల్గా అయితే ఇది చాలా చీప్ మా, మీకు ఇది 100 గ్రామ్స్. మేము మా వాళ్ళని అడిగితే ప్రైస్ చెప్తారు, మీరు తీసుకోవచ్చు. స్టాక్ ఉంది మా దగ్గర ఇప్పుడు. సో ఇదేంటి అంటే మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను రెడ్ దాల్, మసూర్ దాల్ అంటాం కదా, అది తీసుకున్నాను. దీన్ని పౌడర్గా చేశాను మా. పౌడర్ చేసి పెట్టుకుంటే మీరు ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. అదే పేస్ట్ అనుకోండి కొన్ని రోజులకి పాడైపోతుంది కదా. ఫైన్ పౌడర్ చేసి పెట్టారనుకోండి, ఎంత ఫైన్ పౌడర్ చేసినా గ్రెయినీగా ఉంటుంది. అది ఒక 2 స్పూన్స్ తీసుకోండి మా. మీ బాడీకి ఈజీగా 2 to 3 స్పూన్స్ కూడా పట్టొచ్చు, తీసుకోండి. పసుపు, నేను బాడీ కాబట్టి పసుపు చెప్తున్నాను. ఇది ఆర్గానిక్ టర్మరిక్ మా, ఓకేనా. మామూలు మన వంటల్లో వాడేది వాడకండి మా. సపరేట్గా శరీరానికి వాడేది సపరేట్గా తెప్పించుకోవాలి. మీకు బయట దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది. సో 3 స్పూన్స్ వేసాను కాబట్టి 1/2 స్పూన్ వేసాను. ఫేస్కి వాడకండి. నేను ఎప్పుడు ఈ టర్మరిక్ని ఫేస్కి వాడితే ఒక పించ్ అంటాను, చాలా కొంచెం వాడమంటాను మా. బాడీకి కాబట్టి 1/4 స్పూన్ వేసుకోమన్నాను. సో పాలు, దీన్ని పాలతోనే మిక్స్ చేసుకోండి, వాటర్తో కాకుండా పాలతో మిక్స్ చేసుకోండి. పేస్ట్ లాగా చేసుకోండి మా. స్నానానికి వెళ్ళి 5 నిమిషాల ముందు కలిపేసి పెట్టుకోండి దీన్ని. చూడండి పీల్ చేస్తూ ఉంది. కనీసం ఒక 50 ml మిల్క్ సరిపోతుంది 3 స్పూన్స్కి. మీరు వెళ్ళేటప్పటికి ఇది ఇంకా చిక్కబడిపోతుంది మా. బాగా కలిపేశారు అంటే పేస్ట్ లాగా అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు 3 స్పూన్లు వేసుకున్నారు కదా, 6 డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసుకోండి. 6 డ్రాప్స్ చెప్పాను మా లెమన్ జ్యూస్. చక్కగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్కి చిక్కబడిపోతుంది. మీరు ఎలా ఉండాలి అంటే మనం ఇలా స్కిన్ మీద పెడితే జారిపోకూడదు, అలా నలుగు పెట్టుకునేటట్టుగా ఉండాలన్నమాట. సో మంచి ఫైన్ పేస్ట్ అయిపోయింది మా ఇది. మళ్ళీ చెప్తున్నాను, 3 to 4 స్పూన్స్ మసూర్ దాల్ పేస్ట్, ఓకే. రెడ్ దాల్ అంటాం కదా అదనమాట. తర్వాత దానికి 1/4 స్పూను ఆర్గానిక్ టర్మరిక్ పసుపు. దానికి మీకు సరిపడినంతగా పాలు, అంటే కనీసం ఒక 50 ml మిల్క్ ఈజీగా సరిపోతుంది. మీరు చూసుకోండి, మీ పేస్ట్ కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగానే ఉండాలి. దాంట్లో ఒక 6 డ్రాప్స్ లెమన్ జ్యూస్ అన్నీ కలిపి మీరు స్నానం చేసే ముందు 5 మినిట్స్ ముందు సోక్ చేసుకొని వాష్రూమ్లోకి తీసుకెళ్ళండి మా, బాత్రూంలోకి తీసుకెళ్ళండి. మంచిగా నలుగు పెట్టుకోండి మా. మీకు ఇంకా ఓపిక ఉంది అంటే ఫస్ట్ ఆయిల్తో మసాజ్ చేసుకోండి. అది కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, నేను చెప్పేది కోల్డ్ ప్రెస్డ్ కానీ, గానుగు నూనెలు కానీ చెప్తున్నాను మా, మార్కెట్లో దొరికే నూనెలు కాదు. చక్కగా మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకున్న 20 మినిట్స్ తర్వాత దీంతో నలుగు పెట్టుకోండి. మీ స్కిన్ అద్భుతంగా మెరుస్తూ ఉంటుంది. నలుగు పెట్టుకోవడం అంటే తెలుసు కదమ్మా, పేస్ట్ తీసుకొని ఇలా రుద్దుకుంటూ ఉండాలి సర్క్యులర్ మోషన్లో. మీకు అప్పుడు ఏమవుతుంది అంటే ఆయిల్ వచ్చేస్తూ ఉంటుందన్నమాట పేస్ట్తో పాటు. లేదు మాకంత ఓపిక లేదు అనుకుంటే ఈ పేస్ట్ని
మొత్తం కవర్ చేసుకోండి. 10-15 మినిట్స్కి డ్రై అయిపోతుంది. అప్పుడు కొంచెం వాటర్ చిలకరించుకొని చిన్నగా రుద్దుకుంటూ తీసేయండి. ఇది కూడా ఒక టెక్నిక్ మా. మీరు ఆయిల్ పైన కొంచెం పేస్ట్ గట్టిగా చేసుకొని నలుగు పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే, ప్యాక్ లాగా వేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత ఊరికే నీళ్ళు ఇలా చిలకరించుకొని దాన్ని ఇలా ఇలా అంటూ తీసేయడం ఒకటన్నమాట. ఇలా చేశారు అంటే బాడీ మీద డెడ్ స్కిన్ తగ్గిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి స్కిన్ మెరుస్తూ ఉంటుంది. సో స్కిన్ పైన ఉండే మలినాలు పూర్తిగా పోయి మళ్ళా చర్మం ఆక్సిజన్ని పీల్చుకుంటుంది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకనే మన వాళ్ళు వారానికి 10 రోజులకు ఒకసారి అయినా కానీ నలుగు పెట్టుకునేవాళ్ళు పెద్దవాళ్ళు. అందుకనే వాళ్ళ స్కిన్ అంత యంగ్ లుక్తో కూడా ఉండేది. ఎప్పుడైతే మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందో మీ స్కిన్ సెల్స్ మెరుస్తూ ఉంటాయి, వాటికి నరిష్మెంట్ వస్తున్నట్టు అన్నమాట. కాబట్టి మీరు పెద్దవాళ్ళు అవుతున్నా కానీ స్కిన్ డ్రై అవ్వదు, యంగ్ లుక్తో ఉంటుంది, ముడతలు కూడా పడవు, కొల్లాజన్ అండ్ ఎలాస్టిన్ బాండ్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే దాంతోపాటుగా మీరు మంచి ఆహారం కూడా తీసుకోవాలనుకోండి, అది తప్పనిసరి. కానీ పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకు ఆలోచనలు ఎక్కువ ఉండేది లేదు మా. చక్కగా మనశ్శాంతితో ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు వంటలు చేసుకొని బిడ్డల్ని చూసుకునేవాళ్ళు, ఇల్లు చూసుకునేవాళ్ళు, టెన్షన్ ఫ్రీగా ఉండేవాళ్ళు. సో కొంచెం బ్యూటీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలని ఉంటుంది కానీ ఎక్కువ టెన్షన్ స్ట్రెస్ ఉన్నందువల్ల మీరు ఏం చేసినా కానీ అది పనికి రాకుండా పోతూ ఉంది. ఇది చాలా పెద్ద కారణం అవుతుంది. కాబట్టి ఫుడ్ను నెగ్లెక్ట్ చేయకండి మా. న్యూట్రిషనిస్ట్గా ఏం చెప్తాను అంటే, మీరు ఎంత సంపాదించినా కానీ ఫుడ్ దేముందిలేని అనుకోకండి. మీకు నరిష్మెంట్, మీరు హెల్తీగా ఉండడం అనేది మీరు తీసుకునే ఫుడ్ ద్వారానే వస్తుంది. దానివల్లనే చర్మం బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది. ఇవన్నీ చిట్కాలు పైన పనిచేస్తాయి, కొన్ని రోజులు పనిచేస్తాయి, లాంగ్ రన్లో పనిచేయవు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. బాయ్.